హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్య క్రియేటివిటీస్. ఈరోజు అయితే కొరమైన చేపల పులుసు అయితే ఎలా చేసుకోవాలో మీకోసం నేను చూపించబోతున్నాను. నేను చూపించిన విధంగా కానీ మీరు ట్రై చేశారంటే మీరు ఎప్పుడు ఇంట్లో చేసుకున్నా కానీ టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ముందుగా 1 కిలో చేపలు తీసుకొని ఇలా బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఇందులోకి అయితే ఒక 3 స్పూన్స్ వరకు నేనైతే కారం యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు సరిపడా సాల్ట్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ చేపలు ఇలా బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. టమాటాలు, ఒక మామిడికాయ, 2 ఎర్రగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, వీటిలన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 150 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకొని ఇదైతే కడిగి నీళ్లు పోసి ఒక 10 మినిట్స్ నానబెట్టాలి. ఇదైతే అల్లం, తెల్లగడ్డ, కొంచెం కొబ్బరి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే చేపల బాండలు అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వెడల్పాటి బాండలు అయితే చేపలు అనేది విరగకుండా బాగుంటాయి. ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. చేపల పులుసులోకి ఆయిల్ అనేది బాగా పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయినాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి కొంచెం చిటపటమనాలి. మనం ఇందాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇవైతే కొంచెం దోరగా ఎర్రగా వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా ఎర్రగా వచ్చినాక ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగినాక ఇందులోకి అయితే ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, అవైతే తీసుకోవాలి. ఇందులో వేసుకున్నాక ఇవి కొంచెం వేయించుకోవాలి. ఇవైతే కొంచెం మెత్తబడాలి. అప్పుడైతే బాగా వేగిపోయినట్టు. ఇలా గెంటితో ఇలా అన్నాక కొంచెంసేపు మూత పెడితే ఇవైతే ఆవిరికి అనేది ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఇవైతే ఇప్పుడు బాగా ఉడికిపోయాయి. ఇలా టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోయినాక ఇందులోకి అయితే మనం చేపలు అనేది హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలన్నాను కదా, అవైతే ఇప్పుడైతే వేస్తున్నాము. ఒక్కొక్కటిగా దూరంగా వేయాలి. ఒకదానిపైన అయితే ఒకటి వేయకూడదు, చేపలు అనేది విరిగిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా దూరంగా వేయాలి. అన్నీ వేసేసాము. ఇప్పుడైతే దీన్ని గెరెట్తో కలబెట్టకుండా ఇలా బాండల్ని పట్టుకొని ఇలా తిప్పాలి. అప్పుడైతే ఉప్పు కారం బాగా పడుతుంది. ఇదైతే ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం, తెల్లగడ్డ, అలాగే కొబ్బరి పేస్టు, ఇది వేసి ఒక్కొక్క ముక్క తిప్పాలి ఫ్రెండ్స్, లేకపోతే ముక్కలు అనేది విరిగిపోతాయి. ఇలా ముక్కలన్నీ తిప్పేసినాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇదైతే చింతపండు రసము. ఇవైతే బాగా మసాలా పట్టేసాయి. ఇందులోకైతే మనము ఆ చింతపండు రసం అయితే పోస్తున్నాము. మీకు ఎన్ని వాటర్ అయితే కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ అయితే వేసుకోండి. నాకైతే ఈ చింతపండు రసం అనేది సరిపోయాయి. మీకు సరిపడా వాటర్ అనేది మీరు తీసుకోండి. ఇలా అన్నిటినీ ఇలా బాగా కలపాలి ఫ్రెండ్స్. మీరు ఇలా కలిపేటప్పుడు చేప ముక్క అనేది జాగ్రత్తగా కలపాలి ఫ్రెండ్స్, లేకపోతే చేప ముక్క అనేది విరిగిపోతుంది. ఒక 20 మినిట్స్ అయితే మనము మూత పెట్టుకొని ఇలా బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఇదైతే బాగా ఉడికింది. ఇప్పుడైతే నేను ఇందులోకి నాకు కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడి ముక్కలు, అవైతే వేస్తున్నాను. ఇప్పుడైతే ఈ పులుసు అనేది బాగా చిక్కబడిపోయింది. ఇలా చిక్కబడేంత వరకు మీరు ఉడకనిచ్చుకోవాలి. లాస్ట్లో అయితే నేనైతే కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన కొరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.